మనం ఇప్పుడు ఈ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చే ప్రయత్నంలో మనం పూర్తిగా ఈ క్షణ వర్తమాన స్థితిలోకి వచ్చేసాం. వర్తమాన స్థితిలోకి వచ్చినా కూడా మనకి గతం యొక్క ఛాయలు మనలో మిగిలిపోయి ఉంటాయి. దాన్ని మనం దానికి ఎటువంటి ఊతం ఇవ్వకుండా, బలాన్ని ఇవ్వకుండా మనం దాన్ని పక్కనే వదిలేసేసి మన ఈ క్షణం మీద మనం ఫోకస్ చేయాలి. అయితే ఇవన్నీ ఈ ఈ గతం యొక్క ఛాయలు అనేది మన మీద ఇంకా ప్రభావం చూపుతూనే ఉంటాయి. అడుగున ఎక్కడో ఉన్నా కూడా కొద్దిగా అది మన మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. మనం కనుక ఆ ప్రభావానికి లొంగిపోతే మళ్ళీ మనం ఆ చీకట్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అందుకని మనం ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ క్షణంలోకి వచ్చేసిన తర్వాత ఈ గతాన్ని ఒక ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండాలి. అందుకంటే మనం ఇంకేమి దాంట్లోకి వెళ్ళకూడదు. అయితే ఈ గత ఈ పెయిన్ బాడీ యొక్క లక్షణాలు కొన్ని మన మీద ఎట్లా ప్రభావం చూపిస్తాయనే దాంట్లో ఇగో ఒకటి, అహం. దాన్ని మనం బయటకు వచ్చేయాలి. ఆ బయటకు వచ్చేసినప్పుడు అది ఆ ఈగో అనే దాన్ని మన లోపల ఉన్న దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థం చేసుకుని కనుక మనం దాన్ని అనుభవిస్తే లోపలికి చూసుకొని అది మనకి ఈ ట్రాన్స్మిటేషన్ అనేది ఈ చీకట్లో నుంచి వెలుతురులోకి రావటం అనే ఈ ప్రయాణం అనేది జరగటానికి ఈ యొక్క గొప్ప ఈ లోపల చూసుకుని మనం గమనించడం యొక్క అదొక గొప్ప పరికరంలాగా ఉపయోగపడుతుంది. అయితే మనం ఇది కూడా చూసి అంత తేలికైన విషయం కాదు ఇది బయటికి రావటం అనేది. దాని మీద రెసిస్టెన్స్ ఉంటుంది, పోట్లాట ఉంటుంది, యోగం ఆ మనసు ఒప్పుకోదు, తల ప్రాణం ఒప్పుకోదు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఫియర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అసలు లేని అన్నీ ఏమి ఉండవు, అన్ని రకాలైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. ఆ యుద్ధాన్ని జరపడానికి యుద్ధంలో మనం గెలవాలి అంటే మనం యూజ్ చేసే పవర్ కూడా దానికంటే ఎక్కువ ఉండాలి. ఈ ఆలోచనల కంటే ఎక్కువ శక్తిని మనం ఈ ఆలోచన నుంచి బయటికి రావడానికి ఉపయోగించాలన్నమాట. అది ఉపయోగించినప్పుడు మనకి ఈ బాధ అనే దాంట్లో నుంచి మరి బయటకు వస్తాం. మనం కూడా చూసాం, బాధ అనేది ఒక కల్పితమైనదే కానీ అసలు యాక్చువల్గా లేదు అనేది మనం ఇంతకుముందు చూసాం. దాన్ని కూడా సో మనం ఈ ఈ ఫోకస్ చేయాలి. కంపల్షన్ టు టాక్ అండ్ థింక్ అబౌట్ అవర్ పెయిన్ గురించి, దాని రెసిస్టెన్స్ గురించి, వాటి గురించి కనుక గట్టిగా ఆలోచించి మనం దాన్ని బయటికి తీసుకొచ్చేస్తే కాన్షియస్నెస్లోకి వస్తే మనం ఇంకా తర్వాత మనకి ఎదురుండదు అన్నమాట. ఈ క్షణంలోకి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, మనం ఈ చీకట్లో నుంచి బయటికి రావటం అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. మనకి ఇంకెవరు చేయరు. మన యొక్క ఈ ఆ గతాన్ని తుడిచేసి భవిష్యత్తు గురించి వెళ్ళకుండా ఈ క్షణంలో మనం ఉండాలి అంటే దానికి కావాల్సిన ప్రయత్నం కానీ, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ, ఏదైనా కానీ అది మనమే చేయాలి, కానీ మన కోసం ఇంకొకరు చేయరు. అయితే ఇందులో ఒక చిన్న ఒక ఆశాకరణం ఏంటంటే, మనకి ఎవరైనా ఈ జ్ఞానాన్ని పొందినటువంటి ఈ మైండ్ వీటిలో నుంచి బయటికి తీసుకొచ్చి మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకుని మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి గురువులు ఎవరైనా దొరికితే మనం ఇంకా దీన్ని త్వరగా సాధించవచ్చు. దానంత అదృష్టం ఇంకోటి లేదు అని చెప్పారు. అది ఎట్లా అంటే, గురువుని సాధించడం అనేది మనం పొయ్యిలో బాగా మండుతున్న కట్టెలకి మండని కట్టెని చేర్చి దానికి కూడా మంటని ఎట్లా వ్యాపింపజేసి తర్వాత పొలని మనం విడిగా తీసినా కూడా మంట ఎట్లా జరుగుతూ ఉంటుందో, ఆ గురువు అనేవాడు ఆ బాగా మండే కట్టెలు అంటాడు. మనం ఆ గురువు దగ్గర నుంచి నేర్చుకోవటం అనేది మండని కట్టాం. తర్వాత మెల్లమెల్లగా గురువు దగ్గర నుంచి మనం నేర్చుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా ప్రజ్వలించి మనం కూడా వెలుగునివ్వటం ప్రారంభిస్తాం అన్నమాట. ఆ విధంగా మనం ఈ మైండ్ లెవెల్ నుంచి క్రియేట్ చేసుకుని మనం దాన్ని నిలబెట్టుకుని దాని గురించి వర్క్ చేస్తూ ఉండాలి. ఈ తర్వాత పోతే ఈగో, యాంగర్, కోపం, అహం అన్నీ పోతే భయం. ఇవన్నీ మన మీద ఈ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఇంకా కూడా ఈ బాహ్య ప్రపంచంలో, భౌతికమైన ప్రపంచంలో ఉంటాం కాబట్టి మనం ఎంత దాంట్లో బయటకు వచ్చేసినా మన
లోపల కొద్దిగా ఆ మసి అనేది ఎట్లా ఉంటుందో అది మనలో ఉంటుంది కాబట్టి దాన్ని బయటికి రాకుండా ఉండటానికి ఏ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను మనం ఎట్లా అధిగమించాలి అనే దాని గురించి దాంట్లో యాంగర్, కోపం, ఈగో, అహం, ఇప్పుడు భయం గురించి చెప్తున్నాం. సరే, మనిషికి భయం ఉండాలా అక్కర్లేదు అనే దాంట్లో మనం భయం అనేది మనిషికి కొద్దిగా ఉండాలి. అది ఎందుకు అంటే మనల్ని హెచ్చరించడానికి, అంతేగాని మనం వణికిపోవటానికి కాదు, మనం హెచ్చరించటానికి. ఇది ఇక్కడ నిప్పులో చేయబెడితే కాలుతుంది అనేటువంటి ఒక భయం కనుక మనకుంటే మనం దాంట్లో ప్రయత్నం చేయం. అందుకని మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. గతం గురించి అయిపోయింది, ఇప్పుడు మన భవిష్యత్తు గురించి ఎప్పుడు మనం అందరం ఆలోచిస్తాం. రేపు ఎట్లా జరుగుద్దో, వచ్చే సంవత్సరం ఎట్లా జరుగుద్దో, పిల్లలు అవుతారో, వీళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు అయిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు మనవరాళ్ళు ఎట్లా పెరుగుతారు, అయినా ఈ విధంగా మన వృద్ధాప్యం ఎట్లా గడుస్తుంది, మన ఇట్లా అనవసరమైనటువంటి ఎందుకంటే మనం వృద్ధాప్యం గడవడం గురించి కానీ, మన పిల్లలు కానీ, మనవరాళ్ళు కానీ వీటి మీద ఎక్కడా మనకి కంట్రోల్ లేదు. అవి జరుగుతూ ఉంటాయి, మనం ఆనందిస్తూ ఉంటాం అంతే. అందుకని మనకి ఈ భయం అనేది ఆ భవిష్యత్తులోకి వెళ్ళేటప్పటికి మనకి యాంగ్జైటీ గ్యాప్ అని ఒకటి వస్తుంది. యాంగ్జైటీ, భవిష్యత్తు గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో అక్కడ యాంగ్జైటీ అనేది తయారవుతుంది. దాన్ని యాంగ్జైటీ గ్యాప్ అంటాం. ఆ యాంగ్జైటీ గ్యాప్ ఏం చేస్తుంది మనని, అది ఎట్లా రావచ్చు అంటే రకరకాలుగా రావచ్చు. ఈ సైకలాజికల్ కండిషన్స్ అవన్నీ మనకి సహజ సిద్ధంగా మనకున్న ఈ ఎప్పుడైతే మనం పెరుగుతున్న వాతావరణంలో అన్నీ కూడా మనకి మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఈ భవిష్యత్తులో నుంచి మనం ఇప్పటికి వచ్చేసాం కాబట్టి ఆ ఫ్యూచర్ నుంచి కూడా మనం బయటకు వచ్చేసేయాలన్నమాట. ఆ యాంగ్జైటీ గ్యాప్ని మనం తీసేసేయాలి. ఇక్కడ దాకా నేను ఇక్కడ దాకా చూసినట్టున్నాం కదా, తర్వాత కూడా చదివేశాం, చదవలేదు. ఆ యాంగ్జైటీ గ్యాప్ నుంచి కూడా మనం బయటకు వచ్చేయాలి. ఆ బయటకు వచ్చేసినప్పుడు మనం ఇప్పుడు ఉన్న ఈ వర్తమాన స్థితిలో ఈ క్షణంలోకి మనం వచ్చేస్తాం. ఒకటి గతాన్ని వదిలేసాం, ఇప్పుడు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం మానేస్తాం. ఈ రెండు వదిలేస్తే మనకి మిగిలేదు వర్తమానం, ఇప్పుడున్న స్థితి. ఈ స్థితిని మనం గమనించాలన్నమాట. చదవండి. Moreover, as long as you are identified with your mind, the ego runs your life. As I pointed out earlier, because of its phantom nature and despite elaborate defense mechanisms, the ego is very vulnerable and insecure, and it sees itself as constantly under threat. This, by the way, is the case even if the ego is outwardly very confident. Now remember that an emotion is the body's reaction to your mind. What message is the body receiving continuously from the ego, the false, mind-made self? Danger. I am under threat. And what is the emotion generated by this continuous message? Fear, of course. ఇప్పుడు ఫియర్లోనే భయం అనే దాంట్లోనే ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ఆ ఫ్యూచర్ నుంచి మనకి ఆ యాంగ్జైటీ గ్యాప్లో నుంచి వచ్చే భయాన్ని. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మన ఐడెంటిఫికేషను, మన గుర్తింపు అనేది మనం ఎట్లా చేసుకుంటున్నాము, మన మైండ్తో. మన మైండ్ ఎక్కడ ఉంది, మన కంట్రోల్లో లేదు, దాని ఇష్టంగా ఉంది. దాంతో మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, అంటే కోపంతో కానీ చికాకుతో కానీ ఏ విధంగా చేస్తే మనని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మన గుర్తింపుని క్రియేట్ చేసుకుంటాం. అందుకని అదేమవుద్ది, యాజ్ లాంగ్ యాజ్ మనం మన మైండ్తో మనం కంటిన్యూస్గా మనం గుర్తింపు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఈగో, అహం అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు దాని నేచర్ ఫ్యాంటమ్ నేచర్, అది పెద్ద వికృతమైన రూపంతో పెద్ద రూపంతో ఉంటుంది.
అంతేకాకుండా దీంతో పాటు మనం ఎంత డిఫెన్స్ మెకానిజం, మన రక్షణాత్మకమైన చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా ఈగో అనేది మన మీద ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తర్వాత ఈగో అనే దానికి అభద్రతా భావం ఎక్కువ ఉంటుంది, ఈ అహానికి. ఎందుకంటే అహం అనేది క్రియేట్ చేసుకుంటాం, మనలో నుంచి స్వతహాగా వచ్చేది కాదు అది. అది దానికి ఎప్పుడైతే మనం ఎవరైనా కూడా మనం అభద్రతా భావం మనలో ఉంటే మనం ఏం చేస్తాం? అభద్రతా భావం ఉందంటే మనం మన మీద ఏదో ప్రమాదం, థ్రెట్, మనకేదో ఆ థ్రెట్ ఉన్నట్టు భయపడుతూ ఉంటాం. మనం అభద్రతలో ఉన్నప్పుడు పడిపోతామేమో, లేకపోతే ఇంకేదైనా వచ్చి మీద పడుద్దేమో, ఇంకెవరిని వచ్చి బెదిరిస్తారు, ఈ బెదిరింపుల్లో మనం బతుకుతూ ఉంటాం. అభద్రత ఉన్నప్పుడు మనం వాటికి లొంగిపోతుంటాం అనమాట కంటిన్యూస్గా. సో ఇక్కడ కూడా ఈ ఈగో అనేది దానికి అది ఎప్పుడు కూడా అభద్రత భావంలో ఉండి దాన్ని ఎవరో అటాక్ చేస్తారన్నట్టుగా భయపడుతూ ఉంటాం. అందుకని దిస్ బై ద వే ఈజ్ ద కేస్ ఈవెన్ ఇఫ్ ఈగో ఈజ్ అవుట్వర్డ్లీ వెరీ కాన్ఫిడెంట్. పైకి కనపడటానికి అహంకారంగా ఎంతో ఇదిగా ఉన్నా కూడా లోపల భయం మాత్రం అట్టాగే ఉంటుంది. మనం నేను అనుకున్నాం, ఈ పెద్ద పెద్ద క్రిమినల్స్ కానీ, ఈ ఫ్యాక్షన్ లీడర్స్ కానీ, లేకపోతే ఈ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు పైకి ఎంత భయంగా కనపడ్డా కూడా, ధైర్యంగా ఉన్నా కూడా లోపల వాళ్ళకి భయం ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు చుట్టూ ఇంతమందిని కాపలా పెట్టుకుంటారు. బిన్ లాడెన్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా సరే, పొలిటికల్ లీడర్స్ పక్కన పెడతాం, ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రోటోకాల్స్ వేరుగా ఉంటాయి కాబట్టి. బట్ జనరల్గా వచ్చి ఇది మనం నెగిటివ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఈ క్రిమినల్స్ గురించి, పెద్ద పెద్ద వాళ్ళ దీని గురించి, ఆ దాంట్లో ఆ యాక్టివిటీలు పూర్తిగా మునిగిపోయి ఉండే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే వాళ్ళ చుట్టూ ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఎందుకంటే భయం వల్ల. నో రిమెంబర్ దట్ అన్ ఎమోషన్ ఈజ్ ద బాడీస్ రియాక్షన్ టు యువర్ మైండ్. మనం ఆలోచనలో నుంచి మైండ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈగో దగ్గర నుంచి మళ్ళీ ఎమోషన్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు అనుకో, ఎమోషన్ అనేది మన మైండ్లో ఉన్న ఆలోచనలకి మన శరీరము ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, రియాక్షన్ స్పందిస్తుందో అది ఎమోషన్. మన మైండ్లో కోపం ఉందనుకోండి, మన ఎమోషన్ కూడా కోపంగా ఉంటుంది. మన మైండ్లో ఆనందంగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, మన రియాక్షన్ కూడా సంతోషంగా ఉంటుంది. మనం సపోజ్ ఎవరైనా మన మీద అఫెన్సివ్గా మాట్లాడినా, మన ఏదైనా తెలిసినా, మనం సంతోషంగా ఉన్నప్పుడు పోనీలే అని చెప్పేసి వెళ్ళిపోతాం. అదే మనం కోపంలో ఉన్నాం అనుకోండి, అవతల వాడికి కొంచెం మంచిగా మాట్లాడినా కూడా చొక్కబట్టుకోవడం. ఆ విధంగా అనమాట. ఎమోషన్ అనేది మన మైండ్ యొక్క బాడీలీ రియాక్షన్. ఈ వాట్ మెసేజ్ ఇస్ ద బాడీ రిసీవింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ది ఈగో, ద ఫాల్స్ మైండ్ మేడ్ సెల్ఫ్. వాట్ మెసేజ్ ఇస్ ది బాడీ ఈజ్ రిసీవింగ్? ఈగో ఉన్నప్పుడు అహంలో నుంచి, మన మైండ్లో నుంచి మన కంటిన్యూస్గా బాడీకి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి, మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది మనకి ఇక్కడ సెట్ ఉండొచ్చు, లేకపోతే ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు, రకరకాలైనటువంటి మనకి ఆ మెసేజ్లు మనకు వస్తుంటాయి ఈగో గురించి కంటిన్యూస్గా అహంలో నుంచి. ద ఫాల్స్, అవన్నీ ఫాల్స్, నిజంగా ఏవి కావు. సి, 99% ఆఫ్ ది థింగ్స్ వాట్ వీ థింక్ విల్ నాట్ హ్యాపెన్. మనం ఆలోచించే వాటిల్లో ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు అనే దాంట్లో 99% జరగవు. దే విల్ నాట్ హ్యాపెన్. మన ఊహల్లోంచి మనం ఎన్ని ఊహించుకున్నా, ఎన్ని చేసినా కూడా దాంట్లో 99% అయితే ఎక్కడో 1% జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఫాల్స్ మైండ్ మేడ్ సెల్ఫ్, మన ఓన్ సెల్ఫ్ అనేది పోయింది మనకి. మనం ఇప్పుడు మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి మనం మైండ్ మేడ్ సెల్ఫ్. కాబట్టి ఆ యుగో నుంచి మనకు వచ్చే బాడీకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అదేంటంటే డేంజర్, ప్రమాదం వస్తుంది, జాగ్రత్తగా ఉండు, ఐఆమ్ అండర్ థ్రెట్, ఎవరో నాకు బెదిరింపుల్లో ఉన్నాను, ఎవరో థ్రెట్ బెదిరించున్నారు, నాకేదో ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. మైండ్ ఎంతసేపు ఇదే చెప్తుంటుంది కింద ఈగోకి. ఈగో చెప్పినప్పుడల్లా బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం అది జలధరింపు కావచ్చు, ముడుచుకోవటం కావచ్చు, లేకపోతే పైకి అహంగా చూపించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మాత్రం ఆ థ్రెట్ అనేది ఆ మెసేజ్ నుంచి అది పనిచేస్తూ ఉంటుంది.
అండ్ వాట్ ఈస్ ద ఎమోషన్ జనరేటెడ్ బై దిస్ కంటిన్యూస్ మెసేజ్? ఈ ఎమోషన్ ఏంటి? మనకి కంటిన్యూస్ మెసేజ్ ప్రమాదం ఉంది, పొంచి ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, మనకు ఏదో ఒక అపాయం జరగబోతుంది, మన జాగ్రత్తగా ఉండు అని మన మైండ్ మన కంటిన్యూస్గా పంపించే మెసేజ్ ఏదైతే ఉందో దాని వలన మనకి ఎటువంటి ఆ భావోద్వేగాలు కలుగుతాయంటే ఫియర్. ఎప్పుడైతే మనం ప్రమాదం పొంచి ఉంది అని మనం అనుకుంటున్నామో అప్పుడు మనకు వచ్చేది ముందు భయం. భయం వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం? ఒక కర్రో ఒక గన్ను ఏదో చేతిలో ఏది దొరికితే అది పట్టుకొని మనకు సపోర్ట్గా తీసుకొని వెళ్తాం. సో ఇది మనం ఈ ఆటో సజెషనింగ్ అని చెప్పుకుంటాం కదా, ఒకే ఆలోచనని మనం మ్యాజిక్ చదువుకున్నప్పుడు కూడా మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉన్నాము, బాగున్నాము, ఇవన్నీ మనం తలుచుకుంటాము. దాన్ని ఎంతవరకు తలుచుకుంటాం అంటే మనం దాని గురించి ఆలోచించకపోయినా, మన శ్వాస తీసుకోవటం గురించి ఆలోచించకపోయినా శ్వాస ఎలా జరుగుతూ ఉంటుందో అదేవిధంగా మనం ఏ ఆలోచనలు అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటామో అది మన మైండ్లో కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? ఆటో సజెషనింగ్ అంటాం. అంటే ఆటోమేటిక్గా అది మైండ్కి సజెస్ట్ చేస్తూ ఉంటుంది, నువ్వు మంచివాడివి, నువ్వు బాగున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నీకు అన్ని రకాల సుఖాలు ఉన్నాయి, నిన్ను అందరూ బాగా చూస్తారు, నిన్ను బాగా గౌరవిస్తారు, ఇవన్నీ ఇట్లాంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మన మైండ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ ఈగో అనేది మన మైండ్ నుంచి మనకి కంటిన్యూస్గా మనకు సజెషన్ ఇస్తూ ఉంటుందో అది మనం ఆ మనసు మనకి ఎప్పుడు మనం ఆ భయాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనం దాని గురించి మన భయం నుంచి జాగ్రత్తగా, అది ఆ ఫియర్ అనేది ఏం చేస్తుంది, ఎలా జరుగుతుంది చూద్దాం. యా Fear seems to have many causes: fear of loss, fear of failure, fear of being hurt, and so on. But ultimately, all fear is the ego's fear of death, of annihilation. To the ego, death is always just around the corner. In this mind identified state, fear of death affects every aspect of your life. For example, even such a seemingly trivial and normal thing as the compulsive need to be right in an argument and make the other person wrong. Defending the mental position with which you have identified is due to the fear of death. If you identify with a mental position, then if you are wrong, your mind-based sense of self is seriously threatened with annihilation. So, as the ego cannot afford to be wrong, to be wrong. To be wrong is to die. Wars have been fought over this, and countless relationships have broken down. ఈ భయం వల్ల ఎన్ని రకాల నష్టాలు కష్టాలు ఉంటాయని చెప్పి. ఫియర్ సీమ్స్ టు హ్యావ్ మెనీ కాజెస్. ఈ భయం అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. ఏ కారణమైనా కూడా భయానికి దారితీయచ్చు. అందులో ఏ కారణాలు ఉంటాయి? ఫియర్ ఆఫ్ లాస్, ఏదైనా పోగొట్టుకుంటామేమో, ఫెయిల్యూర్, తప్పుతామేమో, ఫియర్ ఆఫ్ బీయింగ్ హర్ట్, మనకి ఎక్కడ దెబ్బ తగులుతుందేమో, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో, విమానంలో వెళ్తే కూలిపోతుందేమో, రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇంట్లో కూర్చుంటే ఏ గుమ్మ పైనుంచి పడుద్దు, ఇవన్నీ ఈవెన్ కిచెన్లో నుంచి వంటగా అన్నం గిన్నె తీసుకుని టేబుల్ మీద తీసుకొచ్చే లోపల ఇది పడిపోతుందేమో, ఇవన్నీ భయాలకి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ అల్టిమేట్లీ ఆల్ ఫియర్ ఈజ్ ది ఈగోస్ ఫియర్ ఆఫ్ డెత్. చివరికి చచ్చిపోతాము అనేది ఆఖరికి ఆ భయం. చావుని మనం భయపడతాం. చావు వస్తుందంటే అమ్మ చచ్చిపోతామో అని భయపడతాం. దాన్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి.
అది తప్పదు, ఎవరికైనా తప్పదు. ఎంత గొప్పవాడికైనా, ఎంత వాడికైనా. మైకేల్ జాక్సన్ నేను యంగ్గా ఉండాలి అని చెప్పి రోజు మొత్తం ఆయన చుట్టూ ఒక 26 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. ప్రతి క్షణము ఆయన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఏది బాడీలో ఏమి తగ్గకుండా, పెరగకుండా ఏ ఆప్టిమం లెవెల్లో ఉంచి ఆయన ఇప్పుడు యంగ్గా ఉండాలి అని చెప్పి ఎన్ని చేస్తే 53, 54 సంవత్సరంలో క్యాన్సర్తో నిన్న పోయాడు. డబ్బు కానీ, ఫేమ్ కానీ, లేదా ఇట్లాంటి జాగ్రత్తలు కానీ ఇవేవి దాన్ని ఆపలేవు. ఏమైనా ఆపుతాయా? హలో. సార్ ఉమ్? ఆపవు. ఏది ఆపలేదు దాన్ని. ఎనిహలేషన్ అంటే ఏంటి ఒకసారి చూడండి. డిక్షనరీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటా. ఎనిహలేషన్ అంటే ఏంటి? ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్. సో వినాశనం. వినాశనం. ఓకే. ఫియర్ ఆఫ్ డెత్, అది చావు గురించో లేకపోతే పూర్తిగా ప్రపంచం అంతా. ఇంక మనం అనుకున్నాం సార్ అప్పుడు 70sలో శాటిలైట్ ఏదో పడిపోతుంది, ఈ ప్రపంచం అంతా ముని అయిపోయింది, నాశనం అయిపోద్దని. అట్లాగే తర్వాత ఆ సూర్యుడిలోంచో చంద్రుడిలోంచో శకలాలు ఏవో వస్తున్నాయి, అది భూమి ఢీకుంటే భూమి పేలిపోద్దని. ఈ విధంగా మొత్తం అంతా వినాశనానికి వెళ్ళిపోద్దని. ఇవన్నీ మనం భయానికి అల్టిమేట్ కారణాలు అనమాట. వెళ్ళేది వెనక్కి చివరికి ఆఖరికి వెళ్ళి చూసేది అది. ఇది ఏగో. డెత్ ఈజ్ ఆల్వేస్ జస్ట్ అరౌండ్ ది కార్నర్. ఈ ఈగో అనే దానికి డెత్ అనే చావు అనేది ఎప్పుడు మన పక్కనే ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ దిస్ మైండ్ ఐడెంటిఫైడ్ స్టేట్, ఫియర్ ఆఫ్ డెత్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ స్థితి ఏదైతే ఉందో మన మైండ్ ద్వారా గుర్తింపబడిన ఈ భయమైనటువంటి చచ్చిపోతాం అనేటువంటి ఆ చావు గురించినటువంటి భయం ఏదైతే మన మనసులో వేలాడుతుంటుందో అదేంటిది ఆ ఫియర్ ఆఫ్ డెత్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఈ భయం అనేది చావు వలన చచ్చిపోతామేమో అన్నటువంటి వచ్చే భయం ఏదైతే ఉందో అది మన జీవితంలో ప్రతి భాగాన్ని అది ప్రభావితం చేస్తుంది. నెగిటివ్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, జీవితం నుంచి ప్రతి దాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, even such a seemingly trivial and normal thing as the compulsion need to be right in an argument and make the other person wrong. చిన్నది, ఒక చిన్న వాదన జరుగుతుంది అనుకోండి. చూడటానికి చాలా చిన్నగా, సింపుల్గా, చిన్న నార్మల్ సహజమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వాదన జరిగేటప్పుడు మనం ఏమనుకుంటాం, మన ఇద్దరం వాదించుకునేటప్పుడు నేను గెలవాలి అనేటువంటి ఒకటి వస్తుంది. లేదంటే అవతల వాడు తప్పు, నేను రైటు అని మనం ప్రూవ్ చేసుకోవడానికి మన వాదన ఎందుకు ఉంటుంది? ఆర్గ్యుమెంట్ అనేది. చర్చ వేరు, వాదన వేరు. చర్చలో ఏం చేస్తాం మనం? ఆ ఫైనల్ పాయింట్స్ ఏమి ఉన్నాయో అవి చెప్పేసి వదిలేస్తాం. వాళ్ళ చర్చలో వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెప్తారు, మన పాయింట్లు మనం చెప్తాం, ఇంకోటి చెప్తాడు. చివరికి అవి అన్నిటిలోంచి కలిపి వచ్చిన ఫైన్ పాయింట్స్ ఏమి ఉన్నాయో దాన్ని రిజల్ట్ కింద తీసుకుంటాం. అదే వాదనలో ఏమవుద్ది? వాదన ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు వర్గాల మధ్య కానీ, రెండు సమూహాల మధ్య కానీ జరుగుద్ది. అంతేనా? హలో. అంతే సార్. వాదన ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. జరిగేటప్పుడు మనం ఏం చేస్తాం? మన అహం అడ్డం వస్తుంది, మనం తప్పైనా కూడా ఒప్పుకోవాలంటే. అందుకని ఎప్పుడు కూడా వాదనలో అవతలి వాడు తప్పు అని రుజువు చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. మనం కరెక్టు. ఎట్లా కరెక్టు? మన యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో
ఆ టైంలో మనం దేంతో అయితే గుర్తింపబడుతున్నాము, మన గుర్తింపు దేని వలన ఉందో, కోపం వలన, ఆనందం వలన, సంతోషం వలన, విచారం వలన, వేటి వలనైనా సరే మన దేని వలన గుర్తింపు ఉందో దాన్ని మనం డిఫెండ్ చేసుకుంటాం, రక్షించుకుంటూ అవతల వ్యక్తి తప్పు అని చెప్పి రుజువు చేయటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఈ చిన్న విషయం అనేది కూడా డ్యూ టు ద ఫియర్ ఆఫ్ డెత్. మనం చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఇద్దరు నలుగురు ఫ్రెండ్స్ ఏదో బయటికి వెళ్తారు, చాలా కాలం చూస్తున్నాం మనం న్యూస్ ఐటమ్స్. వాళ్ళు ఏదో వారు పాయింట్ మీద వాళ్ళు వాదన చేసుకుని చంపుకునేదాకా వెళ్ళారు. ఈ ఓల్డ్ సిటీలోనే బోర్డు కేసులు ఉన్నాయి. కాఫీకి వెళ్తారు పాపం, మనం కూడా చూసాం, ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో వెళ్ళి అక్కడ ఏదో వాదన వస్తుంది, వాదన వస్తే వాడు వెంటనే కొట్టేస్తాడు, కొట్టేసి చంపేస్తాడు. అట్లాంటి సందర్భం. అందుకని ఈ వాదనలో కూడా మనల్ని మనం డిఫెండ్ చేసుకుని అవతల రాంగ్ అని చూపించే చిన్న విషయానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. చావు గురించి ఎవరితో వెళ్ళాలన్నా ఎవడేం చేస్తాడో అని భయం ఉంటుంది మనకి. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎ మెంటల్ పొజిషన్, దెన్ ఇఫ్ యు ఆర్ రాంగ్, యువర్ మైండ్ బేస్డ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ సీరియస్లీ థ్రెటెన్డ్ విత్ ఎన్హిలేషన్. ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ఎ మెంటల్ పొజిషన్, నిన్ను నువ్వు నీ మానసిక స్థితి ద్వారా నువ్వు గుర్తించుకున్నట్టయితే, గుర్తింపబడినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? దెన్ ఇఫ్ యు ఆర్ రాంగ్, నువ్వు కనుక నీ మానసిక స్థితిలో నువ్వు తప్పు అని కనుక అయినట్టే, యువర్ మైండ్ బేస్డ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, మన ఈ సెల్ఫ్ అనేది, మన స్వయం అనేది మైండ్ బేస్డ్, మన ఓన్ బేస్డ్ కాదు అది. మన మైండ్లో నుంచి మనం దాని కంట్రోల్లో ఉంటాం కాబట్టి ఆ మైండ్ బేస్డ్ సెల్ఫ్ మన సొంతం కాదు. మనం మైండ్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి నేను అనేది, మన వ్యక్తిత్వం అనేది మన మైండ్ ద్వారా క్రియేట్ చేయబడింది. అది ఈ సీరియస్లీ థ్రెటెన్డ్ విత్ ఎన్హిలేషన్. ఎప్పుడైతే మనం తప్పు అనుకుంటామో, మన దీని నుంచి మనం ఐడెంటిఫై అవుతామో, అది మనకి సీరియస్లీ థ్రెటెన్డ్ విత్ ఎన్హిలేషన్, వినాశనానికి దారి తీస్తుందని మనల్ని హెచ్చరిస్తుంది అనమాట, భయపడుతుంది అనమాట. సో you as the ego cannot afford to be wrong. ఎప్పుడైతే మనం ఈ భయం, చావు, వినాశం ఇవన్నిటి గురించి మనం భయపడుతుంటామో, అందుకని ఏం చేస్తాం, మనం తప్పు అని నిరూపించటానికి ఒప్పుకోలేము. ఆ సినిమా ఏదో చూడండి, ఏం సినిమా అంటే, పెదరాయుడు, మోహన్ బాబు, గుర్తుందా? సార్ Yes, చాలా sir. రోజులు అవుతుంది, పూర్తిగా గుర్తులేదు సార్. అందులో రజనీకాంత్ చచ్చిపోయేటప్పుడు పెద్ద మోహన్ బాబుకి ఒక విషయం చెప్తాడు, నువ్వు జడ్జిమెంట్ చెప్పేటప్పుడు తీర్పు అనేది కరెక్ట్గా చెప్పాలి, నువ్వు తీర్పు కనుక తప్పుగా చెబితే ఆ రోజుతో మన జీవితం ఆఖరిని లెక్కేసుకో అని చెప్తాడు. గుర్తుందా? Yes, sir. సినిమా ఆఖరులో వాళ్ళ అత్త వచ్చి, నువ్వు నీ తమ్ముడు గురించి నువ్వు తప్పుగా జడ్జిమెంట్ చెప్పావు, నువ్వు అలా కాదు జరిగింది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళ కుర్చీలో నుంచి జారి పడిపోయి అట్లాగే వెళ్ళిపోతాడు. ఫియర్ ఆఫ్ డెత్, నేను తప్పు జడ్జిమెంట్ చెబుతానేమో అనేటువంటి ఆ భయం అక్కడికి దారితీసింది. టు బి రాంగ్ ఈజ్ టు డై. నువ్వు తప్పు అవటం అనేది నువ్వు చావుతో ముడిపడింది. నువ్వు తప్పు చేసావంటే చచ్చిపోయినట్లెక్క. టు బి రాంగ్ ఈజ్ టు డై. వార్స్ హ్యావ్ బీన్ ఫాట్ ఓవర్ దిస్. ఈ ప్రపంచంలో యుద్ధాలు ఇవన్నీ కూడాను నేను రైటు అని చెప్పి రుజువు చేసుకోవడానికి, అవతల వాడు తప్పు అని ప్రూవ్ చేయటం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ కౌంట్లెస్ రిలేషన్షిప్స్ హావ్ బీన్ బ్రోకెన్ డౌన్. వాదనల వల్ల చాలా చాలా రిలేషన్షిప్స్, బంధాలు చాలా తెగిపోయినాయి. వాదించుకొని వాడికి ఎక్కువ ఆహం ఎక్కువ, వాడికి ఎంతసేపు వాడే కరెక్ట్ అనుకుంటాడు, వాడితో మనకింది, వాడితో మాట్లాడుకుని ఉంటే బాగుండదు అని చెప్పి మనం దూరంగా వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఈ ఫియర్.
మనం ఓడిపోతామేమో, మనం తప్పు అవుతామేమో, మనకెందుకు ఈ వాదనలన్నీ అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఇవన్నీ ఈ రిలేషన్షిప్స్ చాలా చాలా చాలామంది తెలుసు, మీకు అందరికీ తెలుసు. చాలామంది వాదించుకుని వాదనలో పడి ఆ రిలేషన్షిప్స్ని పాడు చేసుకుని తెంచుకున్న వాళ్ళు చాలామంది. సో ఎప్పుడు కూడా మనం వాటికి అవకాశాన్ని ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే ఈ డార్క్నెస్లో నుంచి, ఈ ఫియర్లో నుంచి, ఈగోలో నుంచి, థాట్స్లో నుంచి, కోపంలో నుంచి, వీటన్నిటిలో నుంచి, ఈ డార్క్ బాడీ నుంచి మనం బయటకు వచ్చేయాల్సిన ప్రయత్నం చేసి మనం బయటకు వచ్చేస్తాము. మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటికి లొంగిపోకూడదు. సరే. Once you have this identified from your mind, Yeah. whether you are right or wrong makes no difference to your sense of self at all. So the forcefully compulsive and deeply unconscious need to be right, which is a form of violence, will no longer be there. You can state clearly and firmly how you feel or what you think, but there will be no aggressiveness or defensiveness about it. Your sense of self is then derived from a deeper and truer place within yourself, not from the mind. Watch out for any kind of defensiveness within yourself. సో మనం ఈ మైండ్ యొక్క కంట్రోల్లో నుంచి, నియంత్రణలో నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా అదే మనం చేస్తాం. ఎప్పుడైతే మనం మన గుర్తింపు మన మైండ్ ద్వారా కాకుండా మన గుర్తింపు మన వల్ల రావాలనే దాన్ని చూసినప్పుడు, వన్స్ యు హావ్ డిసైడెంటిఫైడ్ ఫ్రమ్ యువర్ మైండ్, నువ్వు ఆ మైండ్ని దూరంగా పెట్టి నీ యువతలకు వస్తే, అంటే ఆ చీకట్లో నుంచి వెలుతురులోకి వచ్చినప్పుడు నీ స్వభావం ఏంటో, నీ స్వరూపం ఏంటో తెలుస్తుంది. వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ మేక్స్ నో డిఫరెన్స్ టు యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎట్ ఆల్. నువ్వు తప్ప రైటా ఈ వాదనలో ఉన్నప్పుడు, నువ్వు ఈ వాదన నా మనసుకు కాదు తట్టేది, నా బాడీకి తట్టట్లేదు, జరిగిన వాదన జరిగింది, అయిపోయింది, అక్కడ టాపిక్ అయిపోయింది, వదిలేస్తాం, వచ్చేసాం. నువ్వు తప్ప రైటా కరెక్టా అనేది అక్కడ మ్యాటర్ కానే కాదు. నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్ నువ్వు చెప్పేసి నువ్వు యువతలకు వచ్చేస్తే వాదంతా అక్కడ ఆగిపోతుంది. సో అది మనకి సెన్స్ ఆఫ్ సెల్ఫ్, మనం ఏదైతే ఉన్నామో మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి సంబంధం లేదు. మన పాయింట్ మనం చెప్పామో లేదా అంతవరకే, అక్కడ ఆర్గ్యుమెంట్కి వాదనకి తావులేదు. మన పాయింట్ మనం చెప్పేసి మన యువతలకు వచ్చేసాం, అది తప్పైనా రైట్ అయినా ఏదైనా మనకి ఎటువంటి మన మీద ప్రభావాన్ని చూపించదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే సెన్స్ ఆఫ్ సెల్ఫ్, మన సెన్స్ ఏదైతే ఉందో, భావం ఏదైతే ఉందో, మన మానసిక స్థితి ఏదైతే ఉందో, దానికి తప్పు రైటు అనే దానికి సంబంధమే లేదు. అంటే మనం ఏదైతే త్యజించేసాం, అన్నిటినీ త్యజించాం, వదిలేసిన తర్వాత మనకి ఈ అహం కానీ, ఈ భయాలు కానీ, లేకపోతే ప్రేమాభిమానాలు కానీ ఇవేవి మన తాకవు. So the forcefully compulsive and deeply unconscious need to be right, which is a form of violence, will no longer be there. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ వదిలేసి నాకు వీటి వలన నా మీద, నా మానసిక స్థితి మీద ఎటువంటి ప్రభావం పడదో అని చెప్పి నువ్వు అనుకున్నావో, అప్పుడు ఈ కంపల్సివ్, ది ఫోర్స్ఫుల్ కంపల్సివ్ అండ్ డీప్లీ అన్కాన్షియస్ నీడ్ టు బి రైట్, నేనే రైటు, నేనే కరెక్టు, నేనే ఉండాలి, నేను చెప్పిందే రైటు, అవతల వాళ్ళందరూ దీన్ని ఒప్పుకోవాలి అనేటువంటి ఆ స్పృహ లేని స్థితి,
ఆ ఆ ఒత్తిడి ఇవేవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ వయలెన్స్. అది ఒక రకమైనటువంటి వయలెన్స్ అన్నమాట. అది విల్ నో లాంగర్ బి దేర్. మన మీద ఎప్పుడైతే ఇది మన కాదు, మనకు సంబంధం లేదు అనుకొని మనం ఈ బాహ్య ప్రపంచం అంటే భౌతిక ప్రపంచం నుంచి మనం దూరంగా వచ్చాము, అప్పుడు దాని వలన వచ్చే ప్రభావాలు మన మీద ఎటువంటి ప్రభావం మన మీద పడదు. మనం కాశీ వెళ్ళాము, అరిషడ్ వర్గాలు వదిలేయాలి, కానీ మనం ఏదో వంకాయలు బీరకాయలు ఏదో వదిలేసి వచ్చాం. సరే, మంచివాళ్ళు మనం అందరం కాబట్టి మనం వెళ్ళినప్పుడు అరిషడ్ వర్గాల్లో ఒకటి వదిలేసాం అనుకో. ఏం వదిలేస్తారు? ఏం వదిలేసి వస్తారండి? దోసకాయలు బెండకాయలు కాదు. మనలో ఉన్న చెడుని వదిలేసి వస్తాం. చెడు గురించి మాట్లాడట్లేదు మనం. సార్ అది కూడా కాశీ ఎప్పుడు సార్ వెళ్ళేది? చిన్న వయసులో ఏం వెళ్ళం కదా. ఎప్పుడైనా వెళ్ళండి. నేను అనలేదు సార్. జీవితం అంతా ఉమ్. ఇక్కడ అన్ని అషడ్ వర్గాలన్నీ కూడా చూపించి ఇంకా జీవితం చివరి దశలో కాశీలకు వెళ్తున్నాం సార్ ఇప్పుడు మనం. అది ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, ఇప్పుడు పెడితే అప్పుడు వెళ్తున్నారు. ఉమ్. 9 రోజులు ఉండాలి, 9 రాత్రులు ఉండాలి, ఉంటే బాగా పుణ్యం వస్తుంది, అది ఇది అనుకుని చాలా మంది వెళ్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా 40 ఏళ్ళ దగ్గర నుంచి అనుకోండి, 45 నుంచి అనుకోండి. సరే, ఎప్పుడైనా వెళ్ళరండి, ఏది వదిలేసి వస్తారు. మామూలుగా మనకి వినేటప్పుడు అయితే అందరూ ఇష్టమైన ఫుడ్ వదిలేసి వస్తారు సార్. అది వద్దనుకున్నాం కదా. ఇప్పుడు అది మామూలు వాళ్ళు వదిలేసేది, అది మనం కాదు. మనం మామూలు వాళ్ళకంటే ఒక స్థితి పైన ఉన్నాం. కోపాన్ని, ద్వేషాన్ని వాటిని ఉన్నాం. అట్లా ఏదేన్ని ఒకటి వదిలేదా, అన్నీ వదిలే. కానీ కోపమే సార్ ఇప్పుడు అయితే మెయిన్ రీజన్. మీరు కోపాన్ని వదిలేసి వచ్చిన తర్వాత, మనం ఇప్పుడు కోపాన్ని వదిలేసాం కదా, మనం ఏమన్నా కోపం రాదు, అంతేగా. కోపం వచ్చినా అణుచుకుంటాం. నేను వదిలేసి వచ్చాను, నాకు రాకూడదు, నేను కోపపడకూడదు, నేను మామూలుగా ఉండాలి అని చెప్పి మనం అసలు వదిలేసేటప్పుడే అక్కడ చెప్పుకొని వస్తాం, స్వామి నేను ఇక్కడ వదిలేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ కోపం రాకుండా చూడు అని చెప్పుకొని వస్తాను. వచ్చినా కూడా మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనం వచ్చే అవకాశం ఉన్నా కూడా సమయం మేడం ఎగువ వదిలేసి వచ్చేస్తానని చెప్పారు. ఓకే, వచ్చేసినా కూడా మనం చూసుకుంటాం, రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు అవతల వాడు కానీ ఏదైనా మనకి ఇష్టం లేని పని చేసినప్పుడు మనకి ఇదివరకు రూపంలో కోపం వచ్చేది, ఇప్పుడు రాదు. ఇక దాని యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఇక మన కోపానికి కారణమైనటువంటి విషయం ఏదైతే ఉందో, మన కోపం వదిలేసిన తర్వాత దాని ప్రభావం మన మీద ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఈ ప్రభావం నుంచి బయటకు వచ్చేసామో, అప్పుడు మనకి దాని రైట్ ఆర్ రాంగ్ అనే దాని మీద మన మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనమాట. యూ కెన్ స్టేట్ క్లియర్లీ అండ్ ఫార్మ్లీ హౌ యూ ఫీల్ ఆర్ వాట్ యూ థింక్, బట్ దెర్ విల్ బి నో అగ్రెసివ్నెస్ ఆర్ డిఫెన్సివ్నెస్ అబౌట్ ఇట్. మనం చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా 2 ముక్కల్లో ఎటువంటి భావోద్వేగాలు లేకుండా, కోపతాపాలు లేకుండా మనం చెప్పదలుచుకున్న దాన్ని 2 ముక్కలు చెప్పేసి వచ్చేస్తాం. యూ కెన్ స్టేట్ క్లియర్లీ అండ్ ఫార్మ్లీ హౌ యూ ఫీల్ ఆర్ వాట్ యూ థింక్. నువ్వు చెప్పేదాన్ని క్లియర్గా, స్పష్టంగా, గట్టిగా నువ్వేం అనుకుంటున్నావు, ఏం ఫీల్ అవుతున్నావు, ఏం అనుకుంటున్నావు అనేది నువ్వు స్ట్రైట్గా చెప్పేయచ్చు. అదేదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఏంటి సూటిగా చెప్పు సుత్తి లేకుండా అని.
హలో